ఒక ఆడపిల్ల గర్భం ధరిస్తే మగవాడే కారణం. అందులో ఆడైనా మగైనా మగవాడే కారణం అవుతాడు కానీ ఆడపిల్ల కారణం కాదు. ఈ విషయం గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పి అయినా ఇప్పటికీ వివక్షలు కొనసాగుతున్నటువంటి వేళ ఢిల్లీ హైకోర్టు తాజాగా ఆ తీర్పుని ఉటంకిస్తూ మరొకసారి అవేర్నెస్ తెమ్మని సందేశాన్ని ఇచ్చింది. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడ అనేది తేల్చేది వారి తండ్రిలోని క్రోమోజోములే తప్పిస్తే తల్లివి కావని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వంశవృక్షాన్ని కాపాడి మగబిడ్డ పుట్టలేదని కోడలు వేధించి అత్తమామల విషయాన్ని గుర్తించాలని ఆ మేరకు సమాజాన్ని చైతన్యపరచాలని సూచించింది. తక్కువ కట్నం తీసుకురావడంతో పాటు 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఒక మహిళను ఆమె భర్త అత్తింటి వారు వేధించి వరకట్న హత్యకు పాల్పడటం మీద నమోదైన కేసుపై జస్టిస్ సూర్యకాంత్ శర్మ ధర్మాసనం గురువారం విచారణ జరిపి పలు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత రోజుల్లోనూ మహిళను ఒక వస్తువులా చూస్తూ విలువ కట్టడం సమానత్వ సూత్రాలకు వారి గౌరవానికి విరుద్ధం. వరకట్న విషయంలో గొంతెమ్మ కోరికలు కోరుతున్న ఉదంతాలు సంబంధిత వ్యక్తుల తిరోగమన మనస్తత్వ ధోరణుల్ని వివాహిత మహిళ ఎదుర్కొనే సవాళ్లను చాటుతూనే అత్తింటి వారి ఆర్థిక డిమాండ్లను తీర్చేందుకు పుట్టినింటి వారికి ఉన్న సత్తాపై ఆమెకు విలువ కట్టకూడదు. తమ ఆడబిడ్డను మెట్టినింటికి పంపిస్తున్నప్పుడు ఆమె అక్కడ అన్ని విధాలా సుఖంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చే కోడలికి మాత్రం ప్రేమను పంచి అండగా ఉండకపోవడం, ఆమెను అన్ని విధాలా రాచిరంపాన పెట్టడం విచారకరం. ఆడపిల్ల పుట్టుకకు తల్లి మాత్రమే కారణం అన్నట్టుగా ఆమెను వేధించడం తగదు. జన్యుశాస్త్రం ప్రకారం చూసినా గర్భంలోని పిండం లింగాన్ని నిర్ధారించేది పురుషుడి క్రోమోజోములే. మగబిడ్డ కోసం కోడలు వేధించే వారికి విషయం గురించి చెప్పాలి. శాస్త్ర సిద్ధాంతాలను న్యాయ సూత్రాలను ఉపయోగించుకుని అలాంటి అవగాహనకు ఈ తీర్పు పురుడు పోస్తే అది ఎంతోమంది అమాయక వివాహిత మహిళల్ని కాపాడుతుంది. ఆడపిల్లకి జన్మనిచ్చేందుకు ప్రాణం కోల్పోవాల్సి రావడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. కేసులో భర్తకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.